హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను మురుకులతో. కరకరలాడుతూ తినే కొద్దీ ఇంకా తినాలనిపించే ఈ మురుకుల్ని చేసుకోవడం చాలా సులభం అండి. ఇప్పుడు ఈ మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 గ్లాసుల బియ్యం వేసుకోండి. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 1 గ్లాస్ మినప్పప్పు, 1/2 గ్లాస్ పల్లీ పప్పుల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. మరీ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత మీకు దగ్గరలో పిండి మిషన్లు ఉంటే ఎంచక్క బయటికి తీసుకెళ్ళి పిండి కొట్టియొచ్చండి. లేకపోతే ఇంట్లోనే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని జల్లి పట్టుకోండి. ఇలా రెడీ అయిన ఈ పిండిలో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారపొడిని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వామును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వుల్ని వేస్తున్నాను. మీ దగ్గర నల్ల నువ్వులున్నా వేసుకోవచ్చు. ఒకసారి పిండిని మొత్తం బాగా కలుపుకోండి. ఇందులోనే చిటికెడు పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోండి. పసుపు వేయడం వల్ల మురుకులు మంచిగా కలర్ కనిపిస్తాయి. తర్వాత ఇందులో గోరువెచ్చగా కాచుకున్న 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి ప్లేస్లో మీరు బటర్ వేసుకోవచ్చు, డాల్డా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా గోరువెచ్చగా చేసుకొని వేసుకోవడం వల్ల మురుకులు క్రిస్పీగా వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నెయ్యి వేసిన తర్వాత పిండిని మొత్తం ఒకసారి బాగా కలపండి. తర్వాత ఇందులో గోరువెచ్చగా కాచుకున్న నీళ్ళను కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నీళ్ళు మొత్తం ఒకేసారి వేస్తే పిండి లూజ్ అవుతుందండి. కాబట్టి నీళ్ళను కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. పిండి మరీ లూజుగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. సెమీ సాఫ్ట్గా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఈ వీడియోలో చూపించేంత సాఫ్ట్నెస్ ఉంటే సరిపోతుంది. మరీ హార్డ్గా ఉన్నా మరీ సాఫ్ట్గా ఉన్నా కూడా మురుకులు క్రిస్పీగా రావు. సెమీ సాఫ్ట్గా ఉంటే మురుకులు క్రిస్పీగా తినే కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తాయి. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఆలోపు మురుకుల మిషన్ తీసుకోండి. నేను ఇక్కడ స్టార్ బిల్లా తీసుకున్నాను మురుకుల మిషన్లో ప్రెస్ చేసుకోవడానికి. ఇలా తీసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకొని మురుకుల మిషన్లో స్టఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎంతైతే పిండి పడుతుందో అంత పెట్టుకొని స్టార్ బిల్లా తీసుకున్నాం కదా, దాంతో మురుకుల మిషన్ని ఈ విధంగా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా హాట్ ఆయిల్లో ప్రెస్ చేయొచ్చు. మీకు అలా ప్రెస్ చేయని రాదు అనుకున్నప్పుడు ఈ విధంగా ఒక పాలిథిన్ కవర్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కవర్ పైన ఇలా ప్రెస్ చేసుకోండి. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే వేడి నూనెలోనే ప్రెస్ చేసేస్తారు, డైరెక్ట్గా కవర్ పైన ప్రెస్ చేయకుండా. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ విధంగా పాలిథిన్ కవర్ పైన ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక చలాకు తీసుకొని దానిపైకి మురుకుల్ని ఈ విధంగా తీసుకొని వేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీ ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్ని మురుకుల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన కలర్ అయితే వస్తుంది కానీ లోపల మురుకులు మెత్తగా ఉంటాయి. అదే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే మురుకులు కరకరలాడుతూ రుచికరంగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు నేను చూపించిన విధంగానే మిగిలినవి కూడా మీరు డీప్ ఫ్రై చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన కరకరలాడే మురుకులు చాలా ఈజీగా రెడీ అయిపోయాయి కదా. డెఫినెట్గా మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట బెల్లుని కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.